श्री पूर्णपुष्करांबादहित हरिहरपुत्र अयन्मय्यप्पस्वामी देवता अष्टादशोपानपि पूजा महोत्सवांगे निर्विघ्नेन प्रसन्नाभ्यर्थो श्वेततण्डुल मध्ये हरिन्द्रबिंब गणपति पूजाक्षरः प्रारंभ समये गणपति नक्षत्र नमस्कार చేసుకొని రెండు నక్షత్రాలు ఓం దేవీం భాగవదేవస్తాం విశ్వరూపావసవదంతే స్థానో మంత్రే జమార్ చిందుహానాదే నర్వాకష్మ నవదష్టదైదో అజం ముహూర్త సమూహూర్తోస్తు శుభముహూర్తకాలయ సూర్యాద్రవానాం గ్రహానామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సద్గురునాథనే సమస్తాపరాధ రక్షకనే స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. ఈరోజు సారపాకలో బ్రహ్మాండమైన వాతావరణంలో సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు కార్యక్రమం మనం స్వామి నిర్ణయం ఎక్కడంటే అక్కడ జరుగుతుంది. అంటే అయ్యప్ప స్వామి విచిత్రం ఏంటంటే తను సంచారి, ఆయన వాస్తవంగా ఆయన సంచారి, అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటాడు. అందుకని సారపాకలో కూడా ఆంజనేయ స్వామి గుడిలో మనం చేశాం, ఈసారి సత్యనారాయణ స్వామి గుడిలో చేస్తుంటాం. ఆయన అంటే అక్కడ వాతావరణానికి రుచి ఇచ్చాడు, ఇక్కడి వాతావరణానికి రుచి ఇస్తాడు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కార్యక్రమం మరి ఆరో వసంతం మనం పూర్తి చేసుకుంటున్నాం. 6వ తారీఖు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా మనం నడిపించాలి అని చెప్పేసి భారతదేశంలో 6వ తారీఖు నాడు భారతీయులకు హిందువులకు చాలా గుర్తింపైన రోజు ఇది 6వ తారీఖు. అందుకోసమని చెప్పేసి అయ్యప్ప స్వామి పడి పూజ సుబ్రహ్మణ్యం గారు, మరి మా రాంబాబు గారు, భద్రాద్రి జిల్లా వీళ్ళంతా చూస్తున్నారు కాబట్టి గురుగారు 6వ తారీఖు మనం ఈ కార్యక్రమం కంపల్సరీ చేద్దాము అని అంటే, సరే ఎంతైనా పని ఉండని మనం 6వ తారీఖు చేద్దామని అంటున్నాను. మళ్ళీ కూడా మీ అందరికీ కూడా మీడియా పరంగా మేము కోరేది ఏంటంటే 6వ తారీఖు నాడు ఈరోజు మనకు పూజ కంటే కూడా హిందూ కలయిక అనేది చాలా ప్రధానమైన అంశం. అందుకోసమని ఈ కార్యక్రమం మనకు మెమరబుల్గా మనకు ఉంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ఇప్పటికే చాలామంది వచ్చేశారు. ఇది అయ్యప్ప పూజ కంటే కూడా భక్తుల పూజ అంటేనే ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ మాలధారణ చేసే వాళ్లకు ప్రోత్సహించడానికి చాలామంది వస్తారు. అలాగే మా సుబ్రహ్మణ్యం గారి కృషి ఏంటంటే అందరినీ స్వామిలను ఇక్కడ పిలిపించాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలి. వారి అబ్బాయి తేజ, రాంబాబు గారు, అట్లనే ఇక్కడ చాలామంది స్థానికులు సహకరించాలి. కానీ ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడ వేలాది మంది మాల వేసుకునే వాళ్ళు ఉన్నారు. కనీసం వందలాది మంది నేనున్నానని నిలబడితే లక్షలాది మందికి మనం సమాధానం చెప్పే వాతావరణం మనకు వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందుకని తప్పకుండా అయ్యప్ప భక్తులారా, ఎక్కడ అయ్యప్ప కార్యక్రమం ఉన్నా కాస్త మీరు ముందుకొచ్చి నిలబడి ఆదుకొని ఒక ఐక్యతను చూపించాలని కోరుకుంటూ, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మన జిల్లా మన పడి పూజ అనే టైటిల్తోనే ఈరోజు మనం చేస్తాం. చాలామంది అడిగారు మన జిల్లా మన పడి పూజ అంటే టైటిల్ ఏంటండి, ఇదేంటి మన జిల్లాల్లో చేస్తారు కదా అంటే, ఈ జిల్లాల్లో ఈ సంవత్సరం 18 యాత్ర చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, అంటే 18వ సంవత్సరం తొలి అడుగు తీసుకొని శబరిమలకు కొబ్బరి చెట్టు తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కొంతమంది ఆర్థికంగా బాగున్న వాళ్ళు చాలా పెద్ద పూజలు చేస్తున్నారు. ఏమీ లేని వాళ్ళు కనీసం పూజ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు ఈరోజు మనం వారికి వీరికి సమానమైన ఒకటే వేదికలో తీసుకొచ్చి ఈ పడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేదే మన జిల్లా పడి పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది దాదాపు ఒక 20 నుంచి 25 జిల్లాలలో ఈ కార్యక్రమం 2 రాష్ట్రాల్లో చేస్తున్నాం. రేపు వరంగల్లో ఉంది, ఎల్లుండి ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉంది, ఇట్లా నాగర్ కర్నూల్లో ఉంది, ప్రతి కర్ణాటకలో వచ్చేసి బళ్ళారిలో చేస్తున్నాం. ఇలా 3 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని ఆ జిల్లాల్లో ఉన్నవాళ్ళు 18 యాత్ర చేసే వాళ్లకు సామూహికంగా వారికి కొబ్బరి చెట్టు వేద ఆశీర్వచనం మనం ఇచ్చి వారిని సంతృప్తిపరిచి అయ్యప్పను సంతృప్తి పరచడమే అయ్యప్ప పూజ అనేది మా గురుగారు చెప్పారు. కాబట్టి తప్పకుండా మన కార్యక్రమంలో ధ్వజారోహణ ఉంటుంది, గోపూజ ఉంటుంది, అఖండ జ్యోతి ఉంటుంది, భారత్ మాతాది ఒక దీపారాధన మనకు ఉంటుంది, భారత్ మాత పాట ఉంటుంది. భారతదేశంలో పుట్టినందుకు గర్విద్దాం, భారతీయులు అయినందుకు ఆనందిద్దాం, నేను భారతీయుని గర్వంగా చెప్పుకునే వాతావరణం తప్పకుండా రావాలి. అయ్యప్ప భక్తుల్లో కూడా ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా గోమాతను, భారత్ మాతను తప్పకుండా గౌరవించండి. అలా గౌరవిస్తేనే మన దేశానికి కాస్త గౌరవం ఉంటుంది అని చెప్పేసి
భారతీయులందరికీ కూడా మళ్ళొకసారి స్వామియే సద్గురునాథనే స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు ముత్తయ్య గారు మన ఖమ్మం నుంచి చాలామంది ఖమ్మం నుంచి వస్తున్నారు, కొత్తగూడెం నుంచి వస్తున్నారు, అలాగే ఈ పక్కన వరంగల్ నుంచి కూడా ఈరోజు వస్తా అని చెప్పారు. ఎందుకంటే రేపు వాళ్ళ కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వస్తా అని చెప్పారు. తప్పకుండా అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చూసుకొని చక్కటి వాతావరణం సకాలంలో ముగించే ప్రయత్నం చేస్తాం. 18 ఈ ప్రాంగణంలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు చెప్పుకోండి. 18వ యాత్ర చేసే వాళ్లకు ప్రత్యేకమైన ఇక్కడ సత్కారం సన్మాన కార్యక్రమం ఉంటుంది. స్వామియే శరణమయ్య. జై శ్రీరామ్. స్వామి శరణం, అయ్యప్ప శరణం. సాకేతపురి సారపాక గ్రామంలో 2019వ సంవత్సరంలో విన్న మాట ఏంటంటే అయోధ్యలో రామ మందిరాన్ని కట్టుకోవాలని అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా పెద్దవాళ్ళు చెప్పింది ఒకరోజు పండుగ చేసుకొని ఆపేస్తే కాదు, ఇది నిత్యం ఉండేటట్లు యోజన చేస్తే బాగుంటుందని పెద్దవాళ్ళ సూచన మేరకు అయోధ్య రామ మందిరానికి తీర్పు వచ్చిన సందర్భంగా 2019వ సంవత్సరంలో సాకేతపురి అయ్యప్పల మహాపడి పూజ అనేది మొదలుపెట్టాం. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6వ సంవత్సరం సాకేతపురి అయ్యప్పల పడి పూజ ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర చేసుకోవాల్సి వచ్చింది. గత 5 పడి పూజలు సాకేతపురి ఆంజనేయ స్వామి దగ్గర భక్తుల సహాయ సహకారం చేస్తాం. ఇప్పుడు 6వ పడి పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, ధర్మ జాగరణ సమితి, సాకేతపురి ఆంజనేయ స్వామి సేవా సమితి అందరం కలిసి అందరూ ప్రజల సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాం. స్వామి శరణం. భారత్ మాతా కీ జై. జై హింద్. विष्णु तन्नो लक्ष्मी प्रचोदयातु।